బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా నామినేషన్ పత్రాలను అయోధ్య రామ మందిరంలో పెట్టి ఆశీస్సులు పొందానని, జిల్లాకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. డబ్బు కట్టలతో అధికార దుర్వినియోగంతో కొందరు గెలవాలనుకుంటున్నారని, ధనబలానికి జనబలానికి మధ్య జరుగుతున్న పోరు ఇదని అన్నారు. 2 దశాబ్దాలుగా మెదక్ సమస్యలపై పోరాడుతున్నానని, ఎప్పటికీ మెదక్ ప్రజల గొంతుకగా ఉంటానని అన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ జిల్లా ప్రజానీకానికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని, సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించమని నేను ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. రాముడి మందిరం అయోధ్య లోపల రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో మొదటిసారి నేను నా నామినేషన్ పత్రాలను తీసుకొని వెళ్ళి ఆ బాలరాముని పాదాల చెంత పెట్టి ప్రజల ఆశీస్సులు, ఆ రాముడి అండదండలతోటి ఈ ఎన్నికల యుద్ధాన్ని నేను గెలవాలని అనుకుంటుంటే కొన్ని స్వార్థపర శక్తులు, డబ్బులు, అధికారం వాటిని దుర్వినియోగం చేసి గెలవాలనుకుంటా ఉన్నారు. ప్రజాబలంతో, ఆ రాముడి ఆశీస్సులతోటి రఘునందనుడు మెదక్ పార్లమెంటుని కొట్లాడాలనుకుంటుంటే నోట్ల గట్టలతోటి, అధికార దుర్వినియోగంతో, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఇంకొంతమంది ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. విఘ్నులైనటువంటి మెదక్ ఓటర్ మహాశయులకి, మా అన్నదమ్ములకి, అక్కాచెల్లెలకి అందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద అలుపెరగకుండా పోరాడుతున్నటువంటి నన్ను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రానున్నటువంటి సందర్భంలో ఆశీర్వదించి పంపినట్లయితే ఇప్పటిదాకా కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరింత వేగవంతం చేయడంతో పాటు మెదక్ జిల్లాకి ఒక గుర్తింపుని, మెదక్ పార్లమెంటుని దేశ స్థాయి లోపల గౌరవం పెంచే రీతి లోపల పనిచేస్తాను. కాబట్టి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ధనబలానికి జనబలానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఆ రాముడి అండతో, ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని మందబల లోపలికి నేను 5 కంటే ఒక్కరిని కూడా ఎక్కడ తీసుకుంటాను సార్. ఎప్పుడు డ్రైవరా సార్? 1+4 ఉన్నారు సార్. ఇంకా రిమైనింగ్ 2 వెహికల్ ఉన్నాయి సార్. ఒక్క వెహికల్ 5 సార్. మిగతా వెహికల్ 2 ఉన్నాయి సార్. డ్రైవర్ 11:30 సార్.